పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు జ్యోతిరావు పూలే చాలా గొప్ప సంఘ సంస్కర్త అంటూ చాలామంది రాజకీయవేత్తలు ఆయన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి పూలే గారి గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఆయన ద్వంద్వ వైఖరిని వీటన్నిటిని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో క్రైస్తవాన్ని వ్యాపించడానికి పనిచేశారే తప్ప సంఘ సంస్కర్తగా పనిచేయలేదు అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఒకసారి విషయాలన్నీ వివరంగా చూద్దాం. సావిత్రిబాయి పూలే అంటే జ్యోతిరావు పూలే గారి భార్య. ఆయనకి అక్షర విద్య, వ్యాకరణం, సాహిత్యం నేర్పింది బ్రాహ్మణ గురువులే అని ఎంతమందికి తెలుసు? జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలేని బ్రాహ్మణ విద్యావేత్త అయిన గోపాలరావు కృష్ణ జోషి గారి దగ్గరే చదివించారు. ఈ విషయం డాక్టర్ మదన్మోహన్ మాలవీయ, పివి కాణే వంటి చరిత్రకర్తల రికార్డుల్లో కూడా స్పష్టంగా ఉంది. అంటే బ్రాహ్మణులు జ్ఞానం ఇవ్వలేదు, అణిచివేశారు అన్న పూలే యొక్క వాదన తన ఇంట్లోనే తప్పు అని తేలిపోయింది. నిజానికి ఇదే మాట అంబేద్కర్ విషయంలో కూడా. అంబేద్కర్ కూడా బ్రాహ్మణులు విద్య దాచేస్తున్నారు అని చెప్పారు. కానీ అంబేద్కర్కి విద్య నేర్పింది బ్రాహ్మణుడు. అలాగే ఆ ఇంటి పేరును కూడా, అంబేద్కర్ అన్న ఇంటి పేరున, అంబా వాడేకర్ అనే ఇంటి పేరును కూడా ఆయన గురువే ఇచ్చాడు, బ్రాహ్మణుడే ఇచ్చాడు అన్నది అందరికీ తెలుసున్న నిజం. సరే, ఇక జ్యోతిరావు పూలే గారి భార్య విద్యనే బ్రాహ్మణ గురువుల దగ్గర నేర్పించారు. ఇక హిందూ ధర్మమే స్త్రీలను అణచివేసింది అని పూలేవాదులు బయట చెప్పే మాట, గులాంగిరి, అలాగే షట్కర్యాచ, అసుద్ వంటి రచనల్లో పూలే వేదాలు, మనుస్మృతి, పురాణాలు ఇవన్నీ స్త్రీలను బానిసలుగా పెట్టాయని రాశాడు. కానీ వాస్తవ చరిత్ర ఘోష, లోపముద్ర, గార్గి, మైత్రేయ వంటి వనితలు వేద మంత్ర ద్రష్టలు అని చెబుతోంది. అంటే వేద మంత్రాలని చూసిందే వాళ్ళు స్త్రీలు అని స్పష్టంగా మన సనాతన ధర్మం చెబుతోంది. మధ్యయుగ మహారాష్ట్రలో ముక్తాబాయి, సోయరాబాయి, జానాబాయి వంటి ఎందరో శూద్ర స్త్రీలు రచనలు చేశారు. మరి వీళ్ళందరినీ ఎవరు ఆపేరు? అంటే వీడు చెప్పిన మాట, ఈయన చెప్తున్న మాట అసత్యం అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంతెందుకు, పూలే కాలంలోనే ఎందరో స్త్రీలు రచనలు చేశారు, పాఠశాలను నడిపారు, స్వతంత్ర పోరాటం కూడా చేశారు. కానీ పూలే కళ్ళు మిషనరీలకు అనుకూలంగా మూసుకుపోయాయి. స్త్రీల చదువును అడ్డుకున్నది ధర్మం కాదు, కాలానుగుణ పరిస్థితులు. కానీ పూలే హిందూ ధర్మమే శత్రువు అని చెప్పాడు. ఇది మిషనరీ ప్రాపగండా లైన్. పూలే ఇంట్లో గులాం వాస్తవం. ఎందుకంటే పూలే తాను దాస్య విమోచన యోధుడిని అని చెప్పినా తన ఇంట్లోనే మాలి మరియు మహర్ అంటే అంబేద్కర్ యొక్క క్యాస్ట్ కులాల వర్కర్లను బానిసల్లాగా పెట్టుకున్నాడని ప్లాజ్ రిపోర్ట్స్ 1896-97 చెబుతున్నాయి. బయటకు యాంటీ స్లావరీ, పూలే ఇంటి లోపల మాత్రం గులామీ కొనసాగింది. నేటివ్ ఏజెంట్ రూల్ 1870లలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ డిస్పాచ్, వుడ్స్ డిస్పాచ్ 1854 తరువాత ప్రకారం స్థానికుల్లోని బ్రిటిష్కు విధేయత గల గొంతుకలను ప్రోత్సహించమని ఆదేశం వచ్చింది. కొలోనియల్ ప్రభుత్వం నుంచి పూలే వంటి వ్యక్తులు హిందూ మతాన్ని దూషిస్తూ బ్రిటిష్ పాలనను గ్లోరిఫై చేస్తూ స్థానిక ఏజెంట్లుగా పరిగణించబడ్డారు. మిషనరీ రిపోర్ట్స్లో కూడా అతన్ని అవర్ నేటివ్ హెల్పర్ అని సూచించిన ఉదాహరణలు ఉన్నాయి. అంటే బ్రిటిష్ మిషనరీ ప్రాపగండాకు అనుకూలుడు పూలే అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక గులాంగిరి 1873 పూలే రాసిన ఈ పుస్తకం ప్రారంభంలోనే డెడికేటెడ్ టు ద గుడ్ పీపుల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ అబాలిషింగ్ స్లావరీ అని రాశాడు. భారతీయ సమాజానికి కాదు, అమెరికా క్రైస్తవ ఉద్యమానికి అంకితం. అంటే ఇది నేరుగా మిషనరీ అలైన్మెంటే కదా. ఇక పుస్తకం మొత్తం వేదాలు, పురాణాలు, మనుస్మృతి బానిసత్వానికి మూలం అని బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. సొల్యూషన్లో క్రిస్టియన్ ఐడియాలజీ పదే పదే మెన్షన్ అవుతూ ఉంటాయి. ఆర్యన్ ఇన్వేషన్ వర్సెస్ శూద్ర సన్స్ ఆఫ్ సోయిల్ అనే కథ కూడా ఇక్కడే బిల్డప్ చేయబడింది. మిషనరీ కనెక్షన్ 19వ శతాబ్దం అమెరికన్ మిషనరీస్ క్యాస్ట్ ఇష్యూను కన్వర్షన్ రూల్గా వాడారు, అంటే కన్వర్షన్ టూల్గా వాడారు. వారి లైన్ హిందూ ధర్మం అంటే బానిసత్వం, జీసస్ మాత్రమే సమానత్వం ఇచ్చేది అని. పూలే వాదనలు కూడా అదే లైన్లో ఉన్నాయి.
సాక్ష్యాలు కూడా ఉన్నాయి. గులాంగిరి డెడికేషన్ డైరెక్ట్ ప్రూఫ్. అమెరికన్ మిషనరీ రిపోర్ట్స్ 1873 ఇలా చెబుతున్నాయి. ఫూలే, ఏ రిఫార్మర్ ఆఫ్ పూనా, has been our friend who exposed the Hindu Shastras. అంటే బ్రిటిష్ నా స్నేహితుడు, సంస్కర్త అయిన పూలే హిందూ శాస్త్రాలను వారికి అనుకూలంగా ఎక్స్పోజ్ చేస్తున్నాడట. ఇండియా ఆఫీస్ ఎడ్యుకేషన్ డిస్పాచెస్ 1854, 1880లలో కూడా పూలే అండ్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ పూనా రిసీవ్డ్ sympathy and occasional assistance from missionary institutions అనే రికార్డు ఉంది. అంటే పూనాలోని పూలే మరియు అతని స్నేహితులు మిషనరీ సంస్థల నుండి సానుభూతిని మరియు అప్పుడప్పుడు సహాయాన్ని కూడా అందుకున్నారు. 1897 ప్లాజీ సమయంలో సావిత్రిబాయి ప్లాజీ రిలీఫ్ సెంటర్లో పనిచేసింది. ఆ సెంటర్ క్రైస్తవ మిషనరీ నడిపించేది. ఇది ఒక్క కోఇన్సిడెంట్ మాత్రమే కాదు, కన్సిస్టెంట్ అలైన్మెంట్కి ప్రత్యక్ష సాక్ష్యం. పూలే రాసిన వాక్యం చూడండి. ద వేదాస్, పురాణాస్, మను, స్మృతి అండ్ అదర్ హిందూ శాస్త్రాస్ ఆర్ నాట్ డివైన్ బుక్స్. దే ఆర్ cunning inventions of the Brahmins to keep Shudras and anti-Shudras in slavery. అంటే ఇది గులాంగిరి ప్రిఫేస్ అండ్ చాప్టర్ 2లో ఈ విధంగా రాయబడింది. అంటే వేదాలు, పురాణాలు, మనుస్మృతి మరియు ఇతర హిందూ ధార్మిక శాస్త్రాలు దైవిక గ్రంథాలు కానే కాదు, అవి శూద్రులను, అతిశూద్రులను బానిసత్వంలో ఉంచడానికి బ్రాహ్మణులు పన్నిన కుయుక్తితో కూడిన కల్పనలు అని రాశాడు. ఇది ప్రాపగండా థీసిస్. కానీ వేద మహిళలను, భక్తి సంప్రదాయ దళిత స్త్రీలను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇంటర్నేషనల్ ఒమిషన్ అన్నమాట. నిజానికి వేదమంత్రాలు చెప్పిన ఋషుల్లో వర్ణం చూడకూడదు, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఋషులు ఎందరెందరో ఉన్నారు. ఆ వర్గాల స్త్రీ ఋషికలు కూడా ఉన్నారు. ఏ ఒక్క పురాణం బ్రాహ్మణుడు రాయలేదు. మనుస్మృతి కూడా బ్రాహ్మణుల రచన కానే కాదు. కానీ పూలే ఉద్దేశపూర్వకంగా తాము మతాక్రమణ చేసే సంస్కృతుల యొక్క పూజారి వ్యవస్థపై దాడి చేసే రెగ్యులర్ మిషనరీ లైన్ ఫాలో అయ్యాడు. బ్రిటిష్ మిషనరీ నెక్సస్. పూలే నెరేటివ్లో హిందుత్వం శత్రువు, బ్రిటిష్ రాజు మాత్రమే రక్షకుడు. తన పుస్తకాల్లో హిందూ మతంపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న బ్రిటిష్ పాలనపై ఒక్క నెగిటివ్ లైన్ కూడా రాయలేదు. మిషనరీలు ఆయనను అవర్ నేటివ్ హెల్పర్ అని పిలిచేవారు. పూలే బ్రిటిష్ మిషనరీల స్థానిక సహాయకుడు కూడా. మిషనరీ స్కూళ్ళు పూలే ప్రమోట్ చేసిన విద్యా వ్యవస్థ ఎక్కువగా ఆ మిషనరీ స్కూల్స్ మీదే ఆధారపడి ఉండేవి. అమెరికన్ మరాఠీ మిషన్ రిపోర్ట్స్ స్పష్టంగా ఏమని చెప్తున్నాయంటే, అవర్ స్కూల్స్ ఆర్ ద సీడ్ బెడ్స్ ఆఫ్ కన్వర్షన్. చిల్డ్రన్ కమ్ ఫర్ నాలెడ్జ్ బట్ లీవ్ విత్ క్రీస్ట్ ఇన్ దేర్ హార్ట్స్. తెలుగులో చెప్పాలంటే, మన పాఠశాలలు మత మార్పిడికి బీజాలు. పిల్లలు జ్ఞానం కోసం వస్తారు, కానీ క్రీస్తును తమ హృదయాలలో నింపుకొని వెళతారు. అంటే క్యాస్ట్ ఆధార్ విద్యా పేరుతో కన్వర్షన్ పైప్ లైన్ తయారు చేశారనమాట. ఇది పూలే చేసిన రియోట్రిక్. బ్రాహ్మిన్స్ ఆర్ ద న్యాచురల్ ఎనిమీస్ ఆఫ్ శూద్రాస్ అండ్ అతిశూద్రాస్ అని గులాంగిరి చాప్టర్ 9లో రాశాడు. అంటే ఈ శాశ్వతంగా హిందువులను విభజించడానికి మిషనరీలకి పర్ఫెక్ట్ వెపన్ అన్నమాట ఇది. హిందూ ఐక్యత కూల్చి మత మార్పిడికి రాచమార్గాన్ని వేసిన లైన్ ఇది. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ 1980s ఇలా చెప్పింది, ద టీచింగ్స్ ఆఫ్ జ్యోతిబా పూలే ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ స్ట్రగుల్ అగెన్స్ట్ హిందూ క్యాస్ట్ ఆపరేషన్ ఇన్ ఇండియా. అంటే పూలే వాదనలు అప్పటికే మిషనరీ పొలిటికల్ టూల్ కిట్ అనమాట. ఫైనల్ కన్క్లూషన్ ఏంటో తెలుసా? మెకాలే విద్యా విధానానికి మొదటి బ్రాండ్ అంబాసిడర్ జ్యోతిరావు పూలే. సామాజిక సంస్కర్త కానే కాదు, ఆయన సంస్కృత ముసుగులో ఉన్న మిషనరీ ఏజెంట్.
స్త్రీ విద్య సమానత్వం ముసుగులో హిందూ ధర్మ వ్యతిరేక మిషన్ మాత్రమే నడిపించాడు. ఆయన నెరేటివ్ క్యాస్ట్ డివిజన్ శాశ్వతం చేసి మిషనరీలకు మార్గం సుగమం చేసింది. కాస్ట్యూమ్ బయట, స్త్రీ విద్య, శూద్రముక్తి, కానీ కోర్ లోపల మిషనరీ కొలోనియల్ ఎజెండా. అందుకే చరిత్రలో నిజమైన రిఫార్మర్ పూలే కానే కాదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మిషనరీ లౌడ్ స్పీకర్ మాత్రమే ఈ జ్యోతిరావు పూలే. అందుకే ఈరోజు కూడా ఎరాడికేట్ పూలే అండ్ పూలిజం అనేది చరిత్ర శుద్ధి మాత్రమే కాదు, భవిష్యత్తుకు రక్షణ కూడా అని చాలామంది మేధావులు భావిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం వారి పబ్బం గడుపుకోవడం కోసం, కేవలం ఓటు బ్యాంకుల కోసం జ్యోతిరావు పూలేని కానీ లేకపోతే మన అంబేద్కర్ గారిని కూడా వాడుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ కూడా నిజం చెప్పాలంటే ఇద్దరూ కూడా హిందుత్వానికి పరిపూర్ణమైన శత్రువులే. నిజానికి ఎక్కడో ఉందో లేదో తెలియని దాన్ని ఉంది అని చెప్పేసి చరిత్రలో గట్టిగా సువర్ణాక్షరాలతో లిఖించేశారు వాళ్ళు. కేవలం మిషనరీ లైన్కి అనుగుణంగా మాత్రమే రాశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైతే వాళ్ళు ఎవరో బ్రాహ్మణులు కొంతమంది చేశారు. ఎవరో బ్రాహ్మణులు కొంతమంది చేస్తే బ్రాహ్మణులందరినీ కూడా ఇంక వెలివేసేయడమేనా? అలాగే ఎవరో బ్రిటిష్ వాళ్ళు కొందరు చేస్తే బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా వెలివేసేయడమేనా? ఎవరో ముస్లింలు కొందరు చేస్తే ముస్లింలందరినీ కూడా వెలివేసేయడమేనా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఎవరో ముస్లింలు కొందరు చేస్తే ముస్లింలందరినీ వెలివేసేయకూడదు, ఎవరో క్రిస్టియన్లు కొందరు చేస్తే క్రిస్టియన్లందరినీ వెలివేసేయకూడదు అన్నప్పుడు ఎవరో బ్రాహ్మణులు కొందరు చేస్తే బ్రాహ్మణులందరినీ వెలివేసేయాలనే మాట వీళ్ళు చెప్పడం ఇది ఎంతవరకు ధర్మం? అలాగే హిందూ ధర్మంలో ఎక్కడో ఏవో చిన్న లోపాలు ఉన్నాయని చెప్పి ఏకంగా హిందూ ధార్మిక గ్రంథాలన్నింటినీ కూడా బహిరంగంగా తగలబెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇక్కడ కళ్ళు తెరుచుకోవాల్సింది ఎవరంటే మత మార్పిడి మాఫియాలకు బలైపోతున్న ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే పోనీ ఇదే రాజ్యాంగంలో మనకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ కమిటీకి చైర్మన్ మాత్రమే, ఆయన ఒక్కడే రచించలేదు రాజ్యాంగాన్ని, ఎంతోమంది రచించారు. చివరికి అప్రూవ్ చేసేటప్పుడు కూడా ఎన్నో రకాలుగా దాన్ని సంస్కరించి అప్రూవ్ చేశారు. ఆ అప్రూవ్ చేసినప్పుడు కూడా స్పష్టంగా మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అని స్పష్టంగా రాస్తే మతం మారి కూడా రిజర్వేషన్ వాడుకుంటూ మరి దోపిడీ చేయమని చెప్పేసి ఎవరు నేర్పారు ఇదంతాను? అంటే ఒక యాంటీ బ్రాహ్మణిజం. ఎందుకంటే హిందూ ధర్మం ప్రపంచానికి మూలాధారంగా ఉంది, ఎప్పటికీ మూలాధారంగా ఉంది. ముఖ్యంగా హిందూ ధర్మం ఉండడం వల్లనే భారతదేశం అనేది ప్రపంచానికి ఎప్పటికీ లొంగట్లేదు. ప్రపంచం ఎంత దోపిడీ దోచేసినా సరే భారతదేశాన్ని పరిపూర్ణంగా నిరంతరంగా ఆక్రమించుకోలేకపోతుంది. అందుకని ఆ హిందూ ధర్మాన్ని కొమ్ము కాస్తున్నది బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎందుకు కాస్తున్నారు? వాళ్ళు వేదశాస్త్రాలను కాపాడుకుంటూ వచ్చారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రాణాలను కాపాడుకుంటూ కంఠస్థ పెట్టి వేదాలని శాస్త్రాలని అడవులకు పోయి ఎన్నో రకాల దుర్భిక్షాలను అనుభవించి ఎంతోమంది కన్న పిల్లల్ని, కన్న తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, తోటి జనుల్ని అందరినీ కూడా ఊచకోతకి బలి అవుతున్నా సరే వేదశాస్త్రాలను కాపాడి ఇప్పటిదాకా మిగిలిస్తే ఆ బ్రాహ్మణుల్ని ఈ విధంగా వాళ్ళు చిత్రీకరించడం మాట్లాడారు. ఇంకా క్షత్రియులు అంటారా? క్షత్రియుల్ని ఏనాడో నాశనం చేసేసారు. క్షత్రియులు ఎన్నో పరాక్రమాలతో ఎన్నో త్యాగాలు చేసి రాజ్యాలను కాపాడి హిందూ ధర్మాన్ని నిలబెట్టి వీళ్ళ చేతికి అప్పచెప్తే వీళ్ళు చేసిన ఏంటంటే ప్రజాస్వామ్యం అనే ముసుగులో క్షత్రియులకు అసలు పాలనే తీసి అవతల పడేశారు. పాలన అనేది వారి సొంతం, వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. పాలనాపరమైన రిజర్వేషన్ క్షత్రియుడికి ఇవ్వాలి, అలాగే జ్ఞానపరమైన రిజర్వేషన్ బ్రాహ్మణులకు ఇవ్వాలి. అలాంటి దాన్ని రెండింటిని కూడా పక్కన పడేసి పూర్తిగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఒక దాన్ని తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ ముసుగులో క్రైస్తవ మాఫియాలు నడిపిస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇది కళ్ళు తెరుచుకుని ఎవరైతే ఈ ప్రలోభాలతోటి మత మార్పిడులకు బానిసలుగా మారిపోయారో, ఆ మతాలను పోషిస్తూ దశమ భాగాల్ని పోగొట్టుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని తెలుసుకోవాలి. జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు నిజంగా సంఘ సంస్కర్తలు కాదు, భారతీయ సంఘ వినాశనానికి మాత్రమే వాళ్ళు పునాదులు వేశారన్న విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం నేను చెప్తున్న మాటలు కాదు, అన్నీ ఉన్న చరిత్రనే చూపిస్తున్నాను నేను. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని నా మీద ఎవరన్నా సరే దాడులు చేయడానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టవచ్చు. ఎందుకంటే ఇదేగా జరుగుతున్నది అంతాను. కానీ నిజం నిప్పు లాంటిది. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ప్రతి ఒక్కరు ఆ నిజాన్ని తెలుసుకుంటారు. నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఎవరైతే తప్పుడుగా గొప్ప పేర్లను సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తప్పుడు మనుషుల విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే భావితరాలని బాగు చేసుకోగలుగుతారు. లేదంటారా? ఎవరి కర్మ వాళ్ళది.
మళ్ళీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. మేరా భారత్ మహాన్ హై, భారత్ మాతా కీ జై, జై హింద్. పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే